మెగా ఫ్యామిలీ సొంత నియోజకవర్గంలో టీడీపీకి ఇక చోటు లేనట్లేనా? అక్కడ నామినేటెడ్ పోస్టులకు కూడా తమ్ముళ్ళు నోచుకోవడం లేదు. సీటు త్యాగం చేసిన ఇన్ఛార్జి కూడా న్యాయం జరగడం లేదు. వరుస పదవులతో జోష్ మీదున్న జనసేన ఏఎంసీ చైర్మన్ పదవిని కూడా ఎగరేసుకుపోతుంది. మిత్రపక్షానికి పక్కన పెట్టి పవర్ స్టార్ రాజకీయం నడిపిస్తోంది. సొంతూరిపై జనసేనాని శ్రద్ధకు కారణం ఏంటి? టీడీపీ తమ్ముళ్లను అంతర్మథనంలో పడేసిన ఆ నియోజకవర్గం ఏది? నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఫ్యామిలీ సొంత నియోజకవర్గం. నరసాపురంలో పాతుకుపోయేందుకు జనసేన పెద్ద వ్యూహంతోనే ఉందట. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న నరసాపురం నియోజకవర్గం ఇప్పుడు పూర్తిగా జనసేన పార్టీ చేతిలోకి వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేతో పాటు నామినేటెడ్ పోస్టులన్నీ జనసేన నేతలకే ఇస్తుండడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. స్టేట్ అయినా లోకల్ అయినా ఆ పదవులు జనసేనకే అన్నట్లుందట నరసాపురం అసెంబ్లీలో పరిస్థితి. దీంతో టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో సహా టీడీపీలో ఉన్న సీనియర్ నేతలకు కూడా నామినేటెడ్ పోస్టుల విషయంలో తీరని అన్యాయం జరుగుతోందని తమ్ముళ్ళు మదనపడుతున్నారట. ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు లాంటి బలమైన నేతలున్న నరసాపురం సీటును పొత్తులో జనసేనకిచ్చింది పార్టీ నాయకత్వం. జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మిడి నాయకర్కి ప్రభుత్వ విప్ పదవి కూడా దక్కింది. మత్స్యకార వర్గానికి చెందిన నాయకర్కు తగిన గుర్తింపునిచ్చి బీసీలను తన వైపు తిప్పుకోవడంలో జనసేన సక్సెస్ అయింది. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని జనసేనలో చేర్చుకోవడం, ఆయనకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వడంతో నరసాపురంలో జనసేన బలం మరింత పెరిగింది. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని నరసాపురానికి చెందిన జనసేన నేత కాపు నాయకుడు చాగంటి మురళీకృష్ణకు ఇవ్వడంతో నామినేటెడ్ పోస్టులన్నీ జనసేనకేనా అంటూ టీడీపీ క్యాడర్ తీవ్ర నిరాశతో ఉందట. ఎమ్మెల్యే పదవి జనసేనకు ఇచ్చినప్పుడు మిగిలిన పదవులు టీడీపీకి ఇస్తే నియోజకవర్గాల్లో సమన్వయం జరుగుతుందని కనీస ధర్మాన్ని కూటమి ఎందుకు పాటించడం లేదనే ప్రశ్న నేతల నుంచి వస్తోంది. ఇలాగైతే పొత్తు పొడిచేది ఇంకెన్నాళ్ళో అని 2014 మిశ్రమ బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారట. ఇంత జరుగుతున్న నియోజకవర్గంలో మిగిలిన మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకునేందుకు జనసేన పావులు కదుపుతోందట. టీడీపీ నుంచి జక్కం శ్రీమన్నారాయణ ఏఎంసీ చైర్మన్ పదవికి ప్రయత్నాలు చేస్తుండగా జనసేన నాయకుడు వలవల నాని కూడా పావులు కదుపుతుండడంతో చివరికి మాకు ఇది కూడా వదలరా అనేలా టీడీపీలో అసహనం వ్యక్తమవుతోందట. ఇలా వరుసగా నామినేటెడ్ పదవుల విషయంలో తమను వెనక్కి నెట్టేస్తున్న జనసేన వైఖరితో నరసాపురం తమ్ముళ్ల అంతర్మదనం అంతా ఇంతా కాదు. నరసాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పార్టీ కోసం కష్టపడ్డా మిత్రధర్మాన్ని పాటించి సీటు త్యాగం చేశారు. అయినా రామరాజుని కూటమి ప్రభుత్వం గుర్తించలేదు. టీడీపీ అధిష్టానం ఎలాంటి నామినేటెడ్ పోస్టు ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారట. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పనిచేసిన కొవ్వలి నాయుడుకు కూడా ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీ కోసం అటు ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోయిన కొవ్వలి లాంటి వారిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందంటున్నారు టీడీపీ శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడికి కూడా ఇంతవరకు గుర్తింపు లభించలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ మాజీ ఎమ్మెల్యే ఏ నామినేటెడ్ పోస్టు కూడా అర్హులు కారా అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. దీనికి తోడు వైఎస్ఆర్సీపీ నుంచి భారీగా వలసలతో నియోజకవర్గంలో జనసేన మరింత బలం పుంజుకుంటోంది. నరసాపురంలో జనసేన పార్టీ పాతుకుపోయేందుకు పావులు కదుపుతోందనే చర్చ జరుగుతున్న సమయంలోనే సొంతూరు మొగల్తూరుపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆసక్తి రేపుతోంది. తన పేషీ నుంచి ఉన్నతాధికారులను మొగల్తూరుకు పంపడం, అక్కడి సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం, భారీగా నిధులు విడుదల చేయడంతో సొంతూరు సొంత నియోజకవర్గంలో జనసేన పాతుకుపోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. నరసాపురం తమ్ముళ్లకు టీడీపీ అధిష్టానం ఇప్పటికైనా న్యాయం చేస్తుందా, లేకపోతే మెగాస్టార్ ఇలాఖని జనసేనకే వదిలేస్తుందో పెరుమాళ్లకే ఎరుక.